ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు. గరం గరం వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పప్పు బలగొట్టిండ్రు మందు కీసలను, పెన్మిట్లు తాగొచ్చి కొడుతున్నారట ఈ అక్కలను. కొన్నట్టు బిల్డప్ ఇచ్చి ఎత్తుకవైండు బంగారాన్ని, పోలీసులు ఎంకులాడుతున్నారు దొంగోన్ని. ఓనర్ ను మర్డర్ చేసిండ్రు ఆలిమగలు, రెంట్ అడిగిపెట్టిండ్రట తిప్పలు. ఏజ్ తగ్గిందనే డాన్సులాడుతున్న తిరకాసు. చీటికి మాటికి ఫోన్ చేస్తూ చుట్టూ అప్పులోళ్ళే. దినం 2 పెగ్గులు లాగే పెనిమిటి 4 పెగ్గులు లాగి ఇంటికి వస్తే ఆలి ఏమంటది? ఏమన్నది? ఈరోజు దోస్తులు కలిసిర్రేమో, అందుకే పెగ్గులు ఎక్కువైనాయి అనుకుంటుంది. మళ్ళా తెల్లారు కూడా అట్లనే తాగొస్తే చెప్పే తీరు చెప్తుంది, వినకుంటే పంచాయతీకి దిగుతుంది. ఇక భర్త కూడా నోరు నెత్తిన పెట్టుకుంటే ఇంట్లో యుద్ధమే నడుస్తుంది కదా. అయితే ఈడ మాత్రం చాలా మంది అక్కలకు ఇసొంటి తిప్పలే అవుతుంటే వాళ్ళంతా ఏం చేసిండ్రంటే, ఊరిని కథ సల్లగుండా ఇదేందయ్యా ఇది, మందు తాగొస్తే పెనిమిటికి బుద్ధి చెప్పుకోవాలి, తాగకుండా ఒట్టు పెట్టించుకోవాలి, ఇంకా అయినకుంటే నలుగురికి చెప్పి మాట్లాడించుకోవాలి. కానీ అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు పెనిమిట్ల మీద కోపాన్ని మందు కీసాల మీద చూపెడుతున్నారు. మందు కీసాలను మొత్తం పెసరకాయ కొట్టినట్టే కొట్టి కోటర్ల కుతిక విసికేసిండ్రు, హాఫ్ బాటిల్ అంతు చూసిండ్రు, ఫుల్ బాటిల్ పచ్చలు వాళ్ళకు కొట్టిండ్రు. అంటే ఇదట ఆఖరి వార్నింగ్ ఘటనలా, అందుకే ఈ పని చేసిండ్రు. ఇన్ని రోజులు పెనిమిట్లకు చెప్పడమే కాకుండా ఊర్లకెంచి మద్యం దుకాణం తీసేయాలని చెప్తే ఈ అక్కోళ్ళ మాటలను లెక్క చేయకుండా కొత్త బ్రాండ్లు తెచ్చి మరి అమ్ముతున్నారట. ఏమున్నది, వాళ్ళు తాగుడు ఇంటికి వచ్చి వీళ్ళని కొట్టేసరికి కోపం కట్టలు తెంచుకున్న అక్కలు సీదా దుకాణంకే వచ్చి ఈ పని చేసిండ్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహువా అనే ఊర్లో ముచ్చటిది. మరి ఎన్నేళ్ల నుంచి అక్కలు దుకాణ పొలకు చెప్పినరో, ఎంతగానో విసిగిపోయినరో కానీ ఆఖరికైతే దుకాణ పొలకు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చిపోయినరు. మరి ఇప్పటికైనా ఊర్లకెంచి మందు దుకాణం తీస్తారో లేకుంటే ఇట్లనే ఉంచుతారో కానీ దుకాణం మొత్తాన్ని పొట్టు చేసిండ్రు. కానీ ఎక్కడి మందు ఏమో పోన్రి, ఈ మందు చేయబట్టి ఎక్కలేని పంచాదులు మోపైతున్నాయి. ఏం గంజాయో ఎక్కడ గంజాయినుల్లా, మరి ఎక్కడ దొరుకుతున్నదో, ఎవరు పండిస్తున్నారో, పోరల దగ్గరికి ఎట్లా వస్తున్నదో గాని గంజాయి తాగిన పోరలు గత్తర లేపుతున్నారు, గల్లీలలో తిరిగి గజ్జున వణికిస్తున్నారు. ఒకసారి ఇటు చూడుర్రి, ఒక గోషగాడు గంజాయి మత్తులా ఎట్లా ఆగం పరిశాన్ చేసిండో. అరే ఓరు వారి అవి ఇలువగల్ల బండలరా అయ్యా, అవేం చేస్తావు, పగిలిపోతాయిరా కొడుక. కిటికీలను అద్దాలను పప్పు చేసిండు పో. చూసిన రానుల్లా గంజాయి బ్యాచ్ గా నడికెట్లున్నదో, కనీసం నడవ కూడా నడవరాట్లేదు. మళ్ళీ ఇంటి ముంగడికి పోయి ఉత్తుత్తగానే నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నాడు. ఓ అమ్మలు అక్కలు అన్నలు చిన్నపిల్లలు మీరంతా ఇంట్లో కన్నా పోండి, వాడు కోపం మీద మీ మీద రాయేయగల కొడుక. ఏకంగా అంగే ఇప్పేసి రచ్చ చేసిండుగా. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో ముచ్చటిది. మరి బద్మాష్ గాడు ఎక్కడ గంజాయి వీల్చిండో ఏం పాడో గానీ గల్లీలల్లో గలీజ్ మాటలు అనుకుంటా తిరిగి రచ్చ చేసిండు. క్రికెట్ బ్యాట్లు బండరాలతో ఇసురుకుంటా జనాలను తిట్టుకుంటా ఆగమాగం చేసిండు అనుకోరాదండి. మరి ఈయన మీద పోలీస్ కేసు అయ్యిందో, ఈడేడ తిరుగుతున్నాడో గానీ గంజాయి పాడుగాను యూత్ పొలగాలను ఆగం పట్టిస్తున్నది. చెప్పిన చర్యలు తీసుకొని రయ్యా పోలీస్ సార్లు. సినిమా క్లైమాక్స్ ఎట్లుంటది? అంతసేపు నడిచిన కథ అంతా ఒకవైపు జరుగుతుంది. అప్పుడు ఆ కథ మీదికెళ్ళి ట్విస్టుల మీద ట్విస్టులు జరిగి సినిమా ఎక్కడికో పోతుంది కదా. అయితే ఈడ కూడా ఒకరు మామూలుగా ఉన్నారు, మామూలుగానే పనిచేసిర్రు. కానీ ఒక్కటే సెకండ్లా సినిమాను మించి ట్విస్ట్ ఇచ్చిండు. ఇంతకు ఏమైంది, ఏ విషయంలో ట్విస్ట్ ఇచ్చిండు సినిమా రేంజ్లో అంటే ఇగో ఇక్కడ. రైట్, మీరు సీదా ఇగో ఈ తెల్లంగి పోరనే చూడండి, సినిమాకు మించిన ట్విస్ట్ ఇస్తాడు. అట్లానే చేతులున్న బంగారం మొత్తం కొని ట్విస్ట్ ఇస్తాడా ఏంది అని మాత్రం అనుకోకుండ్రి. ఆరే వారే చూపెట్టురని ట్విస్టు. ఖతం, టాటా, బై అయిపోయి. చూసిన రానుల్లా
ఖుషిగాడు ఎంత పని చేసిండో, బంగారం కొంటానని మాటలల్లా పెట్టిండు, మంచిగా మాట్లాడిండు, బంగారం కొన్నట్టు చెకింగ్ చేసిండు, పత్తా లేకుండా ఉరికిండు. మహారాష్ట్రలో జరిగింది దొంగతనం. మరి వీడెవ్వడో ఎట్లా వచ్చిండో కానీ పోలీసులు ఎనుకులాడుతున్నారట. కానీ ముచ్చట ఇటు ఉంచితే ఇటు తిరుపతిలో ఇగో ఈ దొంగ బద్మాషిగాడు అమ్మాయిల హాస్టల్లో జొరవాడి వేల రూపాయల ఫోన్ను ఎత్తుకొని వేయిండు. అన్నట్టు ఒక్క అమ్మాయిల హాస్టల్లోనే కాదుల్లో, ఇంకా బయట దుకాణాలల్లో కూడా ఇండ్లల్లో కూడా ఫోన్లు మాయం చేసిండట. మరి ఫోన్లను ఎక్కడ అమ్ముతాడో ఏం చేస్తాడో తెలియదు కానీ ఫోన్లు పోయిన వాళ్ళు అయితే పోలీసులకు కంప్లైంట్ రాసి ఇచ్చిరట. కాకీలు కూడా ఎనుకలాడుతున్నారు వీన్ని. కానీ చూడుర్రి ఎటువంటి దొంగ బడియగాళ్ళు మోపవుతున్నారు. ఇక తలకాయ తినేటందుకు ఒకలొచ్చే టైం అయింది కదా, మరి రాజేష్ వస్తాడో పెద్ద ఆయన తిరకాసి వస్తాడో కదా. ఇప్పటికింకా నా వయస్సు నిండా 50, చీటికి మాటికి ఫోన్ చేస్తూ చుట్టూ అప్పులోళ్ళే. ఓరిని ఈయనేందో ఏమో వయ్యారాలు ఓకుట్ట పాటలు పాడుతున్నాడు. నేను అప్పులే కట్టట్లే, నా తిప్పలే తప్పట్లే, ఊరంతా అప్పు చేసి కూర్చున్నా. జాసేజా ఒకరి కోసం వెతుకుతూ రైలెక్కేసాలే, జాసేజా ఒకరి నెతికి నేరుగా అప్పడిగెయ్యాలే. నీ ఏజ్ ఏంది, నువ్వు పాడుతున్న ట్యూన్ ఏంది, వార్త తెమ్మన్నదేంది, నువ్వు చేస్తున్నదేంది? వేర్ ఇస్ ద వార్త, వేర్ ఇస్ ద వార్త? వార్త వాణి ఊరెళ్ళింది కదమ్మా, అందుకే కదా నువ్వు వచ్చావు. నేను అన్నది వార్తావని ఏదని కాదు, నువ్వు దేవాల్సిన వార్త ఏది అని. ఓ అమ్మో, వార్త అంటే గుర్తొచ్చింది, అర్జెంటుగా నేను పోయి నిద్రపోవాలా. నేనిడ మాట్లాడుతుంటే నిద్రపోతాడు. ఓ తిరగాసు లేవు. ఏంది మా నువ్వా? నేను అసలు యంగ్ గా మారడం నీకు ఇష్టమేనట్టుందా? యంగా? నా ఏజ్ ఎంతమ్మా? మొన్నెప్పుడో 58 అని చెప్పినట్టు గుర్తు. మరి ఇందాక నేను పాడింది ఎంత? ఇప్పటికింకా నా వయసు నిండా 50 అని పాడినవు ఎందుకు? ఏమి లేదమ్మా, సరిగ్గా టైం టు టైం నిద్రపోతే మెదడు వయసుని 8 ఏళ్ళు తగ్గించుకోవచ్చంట. దానివల్ల పెద్ద వయసులో వచ్చే అల్జీమర్స్ కూడా రాకుండా ఉంటదంటమ్మా. అమెరికాలో ఉండే ఫ్లోరిడా యూనివర్సిటీ వాళ్ళు అధ్యయనం చేసి ఇది చెప్పారమ్మా. అయితే నిద్రపోయి నా వయసు 58 గానే బ్రెయిన్ వయసు మాత్రం 8 ఏళ్ళు తగ్గినట్టుగా కనిపిస్తా ఉందమ్మా. అందుకే అట్లా పాడాను ఇందాక. ఒక్కేం కాదు, నువ్వు ఆ రాజేషు ఇద్దరు ఇంతేనా? సగం చదివే ఉరుకులాడతారా? ఏమైంది ఇప్పుడు? ఉత్త నిద్ర ఒక్కటే కాదు వాళ్ళు చెప్పింది, మరి యాళ్లకు నిద్ర పోవాలి, టెన్షన్ లేని జీవితం గడపాలి, ఇంకా ఇంకేందమ్మా స్మోకింగ్ గీకింగ్ అని బ్యాడ్ హ్యాబిట్లు లేకుండా ఉండాలి, వయస్సుకు తగ్గ బరువు మెయింటైన్ చెయ్యాలి. ఓ అమ్మో, ఇన్నున్నాయా లిటికేషన్లా? గప్పుడు బ్రెయినేజ్ 8 ఏళ్ళు తక్కువైనంత చురుగ్గా పనిచేస్తుందని చెప్పిండ్రు. ఉత్తగానే పండిలేస్తే ఏం కాదు. అవునా? నేను ఇంకా నిద్ర ఒక్కటే పోతే చాలేమో అనుకునే 3 రోజుల నుంచి తింటుండా పడుకుంటుండా. అట్లుంటది మరి తమరి తెలివి. దీన్ని బట్టి అర్థమవుతున్నది నీ మెదడు ఎంత యంగో. సరే గాని ఆ రాజేష్ మోతేవారి ఏడి? ఆయనడన్నా ఏదైనా వార్త తెస్తాడా లేదా? ఆయన గురించి అడగతా నువ్వా? ఆయన ఎప్పుడు కూడా నా వయసు 25 అని చెప్పుకుంటా తిరుగుతా ఉంటాడు కదమ్మా. వినేటోడు ఉంటే ఇప్పుడే ఉంటిన నేను అంటాడు గాని నాకు 8 ఏళ్ళు తగ్గింది అంటే నా వయసు 17 ఏళ్ళే. ఇప్పుడు రూల్ ప్రకారం 18 ఏళ్ళు ఉండకుండా పని చేయకూడదు కదా, అందుకే ఆఫీసుకు రాను అని అన్నాడమ్మా. 2 సింగరాలను తెచ్చి మాకు తగిలించిండ్రు. మా కోసం మాది, మీ పిచ్చి మీది. నడవిగా అన్నగాడికి సాలు గాని పోయి ఏదైనా వార్త దేపో. ఏందోనమ్మా, ఇంకో 4 రోజులు ఇంట్లోనే పడుకొని ఒక 15-16 ఏళ్ళు తగ్గించుకుందాం అనుకున్నా. అంతా తుస్సుమనిపించావు కదా. ఇట్లుంటాయి ఇలా కథలు. పని తక్కువ పరిశాన్ ఎక్కువ. ఇంటి ఓనర్ వచ్చి కిరాయి డబ్బులు అడిగితే ఎవ్వలైనా ఏమంటారులా? అయ్యో అంకుల్ మర్చిపోయినా అంకుల్, ఇప్పుడే ఫోన్ పే కొడతా, లేకుంటే రేపొద్దు ఇస్తా ఆంటీ, వారం రోజులు అయినాక ఇస్తా సార్ అంటారు. ఇంత డబ్బులు లేకుంటే వచ్చే నెలల 2 నెలలవి కలిపి ఇస్తా అని చెప్తారు. కూసోబెట్టి ఇంత షాయో కాపీనో పోసి ముచ్చరబెట్టి తోలుతారు కదా. అయితే ఇక్కడ మాత్రం ఏమైందంటే ఇంటి కిరాయి అడిగేదందుకని పోయిన ఓనర్ను చంపి ఏకంగా సూట్ కేసులో కుక్కిండ్రు. ఇగో ఈడ కనబడుతున్న ఆలుమగలు. అగ చూడండి, మళ్ళా ఏం తెలియనట్టు ఏం చేయనట్టు ఎట్లా 4 ముచ్చు ఫేసులు పెట్టిండ్రో.
అమ్మ బాబోయ్ చూసిన రానుల్లా మళ్ళీ ఎట్లా ముచ్చట చెప్తున్నారో. అయితే కింద పోర్షన్లు ఉండే ఓనరు పైకి పోయి రెంట్ అడుక్కొస్తా అని ఇంటోళ్ళకి చెప్పి చాలా సేపటిదాకా రాలేదట. అరే పోయి ఇంతసేపు అవుతున్నది, కిరాయిల దగ్గరికే పోయిందా లేకుంటే ఎవరితోనన్నా ముచ్చట పెడుతున్నదా అని ఇంటోళ్ళు పోయేసరికి సూట్ కేసులో శవాన్ని ఉక్కిన ఇల్లు అప్పుడే బయటికి తీసుకుపోదామని చూస్తుంటే ఓనర్ ఇంటోళ్ళని చూసి దాసుకున్నారట. గట్టిగా అడిగేసరికి అసలు విషయం చెప్పి స్టేషన్కే పోతాం, మీకు భయపడేది ఏంది అన్నారట. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ లో జరిగింది ఇదంతా. కానీ చూసిన రానుల్లా ఇంట్లో కిరాయికి చేరి ఎంత పని చేసిండ్రో. మరి అంతగానో ఇల్లు నచ్చకుంటే ఖాళీ చేసిపోతే ఏమైందో గానీ అన్నాలంగా ఓనర్ పానం తీసిండ్రు కదా. ఇంటి ఓనర్లు జర ఇండ్లు కిరాయికి ఇచ్చేటప్పుడు కిరాయికి చేరేటోళ్ళ ఎగురాలు మంచిగా తెలుసుకొని ఇవ్వండి, లేకుంటే పరిశాన్ ముచ్చట ఉంటది. పైలములు నెట్టాగితే వీడియో వైరల్ అవ్వదా అనుకున్నట్టున్నది. బాజాప్తా మందు కొడుతున్నది బుజ్జమ్మ. మీదికెంచి పోలీస్ అని రాసున్నది ఆ స్కూటీకి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఉదంతం ఇది. మరి ఎవరిదన్నా తెలిసిన వాళ్ళదో ఇంటోళ్ళదో పోలీస్ వెహికల్ తీసుకొచ్చి కావాలనే వీడియో కోసం ఇట్లా చేసిందో, లేకుంటే అలవాటు కొద్దిగా తాగుతున్నదో ఈమెనే పోలీసో గాని మొత్తానికి వీడియో వైరల్ అవుతుండేసరికి ఈరుగా అందుకుంటున్నారు నెటిజన్లు కామెంట్లలో. ఏం దొంగగాళ్ళు మోపైతున్నారా నాయన లోకం మీద. ఇగో ఇక్కడ ఒక క్యాషియర్ పైసలు లెక్క పెడుతున్నాడా. మంచిగా చూడండి, ఒకసారి కొన్ని నోట్లు తీసి పక్కకు పెట్టుకున్నాడు. ఆయనతో కొద్దిసేపటికి ఆ నోట్లు తీసి సిస్టమ్ వెనుకను ఉక్తాడు. కథం అయిపోయి. ఉత్తరప్రదేశ్ మహోబా డిస్టిక్ కోఆపరేటివ్ బ్యాంకులో కథ ఇది. క్యాషియర్ పేరు మోహిత్ ఖరే. కస్టమర్ ఒకరు పైసల కట్టలు తీసుకొచ్చి మా అకౌంట్ లో డిపాజిట్ చేయండి అంటే వాటిని లెక్క పెట్టుకుంటా కొన్ని నోట్లు తీసి ఇట్లా పక్కకు పెట్టుకున్నాడు. ఇక అయితే ఇంకా పైసలు కొన్ని తక్కువన్నాయి మీరు స్లిప్ మీద రాసిన దానికంటే అన్నాడట. మరి ఇదేందులో 1కి 10 మాటల లెక్క పెట్టుకొని మరి వచ్చినాం మేము, ఈయన తక్కువన్నాయి అంటాడేంది పైసలు అని అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చి సీసీ కెమెరా చెకింగ్ చేయండి సారు అంటే మోహిత్ మాయాజాలం అంతా బయటపడ్డది అన్నట్టు. ఇప్పుడు దొరికిండు కాబట్టి దొంగ అంటే ఇన్ని రోజులు ఎంతమంది దగ్గర ఎన్నెన్ని డబ్బులు కొట్టేసి ఉంటాడు ఇట్లా. ఇగో ఇవల్ల ఇయాల్టి గరం గరం వార్తలు మన టైం ఎరకనే కదా. రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఈ గుంట